ఎముకలు విరగటం గురించి, అవి అతుక్కోవటం గురించి, ఎముకలు విరిగినప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది కామెంట్స్‌లో అడగటం జరిగింది. సో, దాంట్లో ఎముక విరగటం అంటే ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ అయితే ఎన్ని రకాలు? 2 రకాలుంటుంది. దాంట్లో ఓపెన్ ఫ్రాక్చర్, క్లోజ్డ్ ఫ్రాక్చర్. ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి పెద్ద దెబ్బ తగిలి ఈ ఎముక ఇట్లా మొత్తం ఇరిగిపోయి చెయ్యి ఇక్కడికిక్కడ మళ్ళీ కంప్లీట్‌గా అయిపోయి, ఆ ఎముక 2 ముక్కలయిన తర్వాత ఒక ముక్క షార్ప్‌గా ఉండి గుచ్చుకుని చర్మంలోంచి బయటికొచ్చేస్తుంది. ఆ ఎముక బయటికి కనపడుతుంది. బయటికి కనపడితే అది ఓపెన్ ఫ్రాక్చర్ అనమాట. ఓపెన్ ఫ్రాక్చర్‌లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే హై ఇంపాక్ట్ ఇంజురీస్‌లో గానీ, పెద్ద పెద్ద యాక్సిడెంట్స్‌లో గానీ, ఆ ఎముక లోపలే ఉండకుండా బయటికి చర్మాన్ని చీల్చుకొని వచ్చేస్తుంది. చీల్చుకొని వచ్చినప్పుడు మనకి అది ఓపెన్ ఫ్రాక్చర్ అంటారు. దాంట్లో బోన్‌కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అదే క్లోజ్డ్ ఫ్రాక్చర్ అంటే ఏముంది, జస్ట్ ఈ 2 ఎముకలు ఉంటాయి మోచేతి దగ్గర. దీంట్లో మోచేతి కింద 2, మోచేతి పైన ఒకటే. సో, కాళ్ళలో కూడా అంతే. మోకాలు పైన ఒకటే ఎముక ఉంటుంది, ఫీమర్ అంటారు. మోకాలు కింద 2 ఉంటాయి, టిబియా, ఫిబులా అని 2 ఉంటాయి. ఈ మోచేయి పైనేమో హ్యూమరస్ అంటారు, మోచేయి కిందేమో రేడియస్ అల్నా 2 ఎముకలు ఉంటాయి అన్నమాట. సో, ఈ ఎముక కానీ ఇరిగినా 2 ఎముకలు ఇరిగి చర్మం ఇంటాక్ట్గా ఉంటే కనుక క్లోజ్డ్ ఫ్రాక్చర్స్లో ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ. సో, మరి ఇవి బాడీ ఇది హీలింగ్ ఎలా అవుతుంది, రాడ్లు వేయాలా, స్క్రూ వేయాలా, ఎలా వేయాలి అని ఎలా డిసైడ్ చేస్తారంటే, సో హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి అనుకోండి, దానికి ఏం చేయక్కర్లా. సన్న ఫ్రాక్చర్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ ఉండదు. అంటే ఎముక కదిలిపోయి ఉండదు, కానీ చిట్లు ఉంటుంది. చిట్లు ఉంటే బాడీ దానంతరదే హీల్ చేసేసుకుంటుంది. బాడీలో రిపేర్ మెకానిజం ఉంటుంది. ఎక్కడ దెబ్బ తగిలినా రెడీగా మనకు అన్నీ ఈ స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి అక్కడ వెళ్ళి అక్కడ ఏది కావాలో ఆ సెల్ కింద మారిపోతుంటుంది హీలింగ్ కావటం కోసం. ఫైబ్రోబ్లాస్ట్ కింద కానీ, కొల్లాజిన్ తయారు చేసే సెల్స్ కింద కానీ రకరకాలుగా వచ్చి మనకి హీలింగ్ జరుగుతుంది అనమాట. స్టెమ్ సెల్స్ అనేది ఏ సెల్ కిందైనా మారగలుగుతుంది. బోన్ సెల్ కింద మారగలుగుతుంది, స్కిన్ సెల్ కింద మారగలుగుతుంది అట్లా. సో, అలా మారి అక్కడ హీలింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫ్రాక్చర్ని హీల్ చేసుకుంటూ ఉంటుంది. సో, కాకపోతే ఆ 2 ఎముకలు విరిగి ఉన్న ఎముకల్ని ఇలా దూరం ఉంటే అది అతుక్కోదు. ఎప్పటికీ నాన్ హీలింగ్ జరుగుతుందన్నమాట. ఇక ఎప్పటికీ లొలకమంటూ ఊగుతూ ఉంటుంది. అక్కడ స్ట్రెంగ్త్ ఉండదు ఇంకా. సో, అదే 2 ఎముకలు 2 దూరం అయిపోయినాయి అనుకోండి, అది సరిగ్గా హీల్ అవ్వదు. అవే రెండింటిని డాక్టర్ డ్యూటీ ఏంటంటే, 2 ఎముకలు ఇరిగినాయి అంటే వాటిని దగ్గర తీసుకొచ్చి అలా వదిలేస్తే మన బాడీ అద్భుతంగా హీల్ చేసుకుంటుంది. ఒక్కోసారి ఏమవుతుంది, ఈ 2 ఎడ్జెస్ మధ్యలో కండరం వచ్చో లేకపోతే వేరే టెండాన్ వచ్చో ఉందనుకోండి, అది అతుక్కోదు. కాబట్టి అలాంటివి రాకుండా చూసుకోవాలి. అలా 2 దగ్గరికి తీసుకొచ్చాము, దగ్గర తీసుకుంటే దగ్గరికి ఉండిపోతాయా? మన చెయ్యి ఊరికే ఉంచుతామా? అటు తిప్ప ఇటు తిప్ప అవి చేస్తుంటాంగా. చేసేటప్పుడు ఏమవుతుంది, అవి మళ్ళీ కదిలితే కూడా ఇలా పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, వంకరగా అతుక్కుంటుంది. లేదంటే మళ్ళీ దూరం వెళ్ళిపోయిందండి, నాన్ హీలింగ్, అతుక్కోదు అసలు. అక్కడ కూడా మనకి స్ట్రెంగ్త్ అంతా పోయి లుక్మంటూ ఊగుతూ ఉంటుంది అనమాట. సో, ఇవన్నీ జరగకుండా ఊరికే కదలకుండా ఏం చేస్తారు, ఒక ప్లేట్ లాగా వేసి దానికి స్క్రూ వేస్తారు. దీనిపైన ఒక ప్లేట్ లాగా వేసి ఇక్కడో స్క్రూ వేసేస్తే ఇంకా అది అలా ఉండిపోతుంది, కదలకుండా ఉంటుంది. అది కదలకుండా ఎన్ని వారాలు ఉండాలి? 6 వారాలు ఉంటే 100కు 100 హీల్ అయిపోతుంది. ఏ బోన్ అయినా కానీ 6 వారాల నుంచి 2-3 నెలల్లో చాలా వరకు 90% హీలింగ్ జరిగిపోతుంది అనమాట. 6 వారాలు కదలకుండా రెస్ట్ ఇస్తే చాలు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, నాన్ డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ ఉంటే పిండి కట్టేసి వదిలేసేవాళ్ళు. పిండి కట్టేసి వదిలేస్తే చక్కగా అదే హీల్ అయిపోయేది అనమాట. ఎందుకు కదలకుండా ఉంటే రెస్ట్ ఇస్తాం. రెస్ట్ ఇస్తే ఏమవుతుంది, చక్కగా బాడీయే హీల్ చేసుకుంటుంది అనమాట. అదే ఈ కాలంలో మరీ డిస్ప్లేస్డ్ అయ్యి ఉండి చాలా దూరం ఉంటే దానికి ఆపరేషన్ చేసి దగ్గర పెట్టి ప్లేట్ వేయటం కానీ, అదే ఫీమర్ అంటే తొడ భాగంలో ఎముక పెద్దది లావుది ఉంటుంది, దాని లోపల ఒక రాడ్ వేసేస్తారు. పై ఎముకలోంచి కింద ఎముకలోంచి వేసేసి ఒక స్క్రూ వేసేస్తే ఇంకా కదలకుండా ఉంటుంది. తర్వాత అది తీసేస్తారు అవసరం అనుకుంటే కనుక. సో, ఆ విధంగా ఫ్రాక్చర్స్ అవుతాయి. ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా హీలింగ్ అవటానికి న్యాచురల్గా విటమిన్ సి ఉంటే చాలా బాగా హీల్ అవుతుంది, కాల్షియం ఉంటే బాగా హీల్ అవుతుంది. న్యాచురల్గా విటమిన్ సి రావాలంటే మనం అనుకున్నాం కదండి, నిమ్మకాయ రసం, బత్తాయి రసం అండ్ కమల రసం, ఈ 3 తీసుకుంటే విపరీతమైన విటమిన్ సి ఉంటుంది. చక్కగా దానంతట అవే హీల్ అయిపోతుంటాయి. ఒకవేళ ఇవి తీసుకోలేని పక్షంలో, దొరకని పక్షంలో, పడని పక్షంలో అప్పుడు మనం విటమిన్ సి ట్యాబ్లెట్ వాడుకోవచ్చు.
చాలా ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది. దాంతోపాటు కాల్షియం టాబ్లెట్స్ వాడుకుంటే కూడా కొంతవరకు మనకి వూండ్ హీలింగ్ అంటే ఎముక హీలింగ్ ఫాస్ట్‌గా ఉంటుంది. సో, థాంక్ యూ వెరీ మచ్.